మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సవాళ్ళు ఎక్కువ అవుతాయి, అంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో వీలున్నంత వరకు వీడు నవగ్రహ ప్రదక్షిణ చేసినా, హనుమంతుడిని పూజించినా ఆ సమస్యల్లోంచి బయటకు వస్తారు. రకరకాల అడ్డంకాలు వస్తాయి, వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి, ధన నష్టం కూడా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మంగళ శుక్రవారాల్లో శ్రీ సూక్త పఠనం వల్ల లేదా లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామములు వినడం వల్ల ఈ ఆర్థిక విధానాల్లో లోపాలు తొలగిపోతాయి. గురువుగారు స్వయంగా చదివి పెట్టారు. వద్దిపర్తి పద్మాకర్ శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామం అంటే వచ్చేస్తుంది యూట్యూబ్లో, అది వినండి లేక చదవండి. దానివల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగులకి పై అధికారుల వల్ల అలాగే యజమానుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. వాటిలోంచి బయటపడడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ యాత్రలకు వెళ్ళినప్పుడు తినకూడనివి తిని అనారోగ్యాలు తెచ్చుకుని, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు. పాప ఈ రాశిలో ఉన్న ఒక ఆయన లడ్డూ తిని చాలా ఇబ్బంది పడ్డాడు దానివల్ల. అలాంటి ఇబ్బందుల్లోంచి బయటపడడం కోసం వీలున్నంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయట ఆహారం తినడం తగ్గించండి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం మీరు పాల్గొంటారు, మీ సహాయాలు అందుతాయి, ఇతరులకి శుభాలే కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అనవసరంగా తగాదా పడకుండా వాక్కును అదుపులో పెట్టుకుంటే ఎక్కువ మంచిది. దానికోసం వీలున్నంత వరకు గురుగ్రహ జపం చేసుకోండి. ప్రయత్నాలన్నీ అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ప్రయత్నం ఉంటుంది, అంటే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అప్పుడప్పుడు మానసికమైన చింతలు ఉంటాయి. చిన్న చితక గుండె నొప్పులు, ఊపిరితిత్తుల నొప్పులు, పొట్ట నొప్పులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రం కుజుణ్ణి, గురువుని తలుచుకోండి. విద్యార్థులకి బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి అందరూ బయటపడతారు. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్యలో అనుకూలత ఉంటుంది, సామాజిక గౌరవం ఉంటుంది, మర్యాద కూడా బాగుంటుంది. అనవసరమైన పిచ్చి సంపాదన సంపాదించకండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి లంచాల వల్ల, కొన్ని పాపిష్టి కార్యక్రమాల ద్వారా డబ్బు వచ్చే లక్షణం ఉంది. దానివల్ల ప్రమాదం ఉంది కనుక అందులోంచి బయటపడడం కోసం వీలున్నంత వరకు హనుమంతుడిని తలుచుకోండి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. విదేశ ప్రయాణాలు ఉంటాయి. యూరప్ కంట్రీస్, అమెరికా వంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది ఈ సంవత్సరం. అలాగే తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే వాళ్ళకి కూడా స్థిరమైన ఉద్యోగం వస్తుంది. కళాకారులకు బాగుంటుంది, మర్యాద బాగుంటుంది. టీవీ రంగంలో, సినిమా రంగాల్లో, ఇటువంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి అంతో ఎంతో అనుకూలం ఉంటుంది. మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తాయి, తప్పదనుకోండి, అయినా విజయమే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లకి, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఏం చేస్తారు? వీలున్నంత వరకు నవగ్రహ జపం చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకం తరచుగా చదువుకుంటూ ఉంటే ఈ విధమైన భయంకర దోషాలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. చేపల వ్యాపారులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. స్త్రీలకు ఉన్నత కాలం, మీకు మంచి విలువ ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు. విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈ రాశి వాళ్ళు కలిసిపోతారు ఈ సంవత్సరం. పూర్వ భాద్రవారు ఇతరుల యొక్క మన్ననలు పొందుతారు. ఉత్తరాభాద్రవారు మంచి ఆలోచనలు చేస్తారు, కీర్తి పొందుతారు. రేవతి వారు కూడా ఒక స్థిరమైన ఆలోచనతో కొత్త పనులు తలపెట్టి అందులో విజయం పొందుతారు. స్థల జలాది యోగాలు ఉన్నాయి, అంటే చేపల చెరువులు కొనే అవకాశం ఆ వర్తకులకు ఉంది. స్థలాలు లేని వాళ్ళు స్థలం కొంటారు, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య 3. శనివారం, మంగళవారం నియమాలు పాటించి నవగ్రహాలను అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి, ఆటంకాలు తొలగిపోతాయి.